మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026 ఫిబ్రవరి 1వ తేదీన అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి వస్తోంది. దీనినే మహామాఘి అని కూడా అంటారు. ఈసారి ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక దీనికి చాలా పవర్స్ ఉంటాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మాఘమాసానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ నెలలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే అయినప్పటికీ మాఘ పౌర్ణమి రోజున ప్రకృతిలో ఒక వింతైన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమికి అత్యంత సమీపంలో ఉండి మనపై తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. ఈ పౌర్ణమి రోజు మనం చేసే ఏ చిన్న తంత్ర పరిహారమైనా లేదా దైవ కార్యమైనా సరే 100 రెట్ల వేగంతో ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, లేదా ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాని వారు ఈ పౌర్ణమి రోజు ఒక నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనది అంటే మీరు ఈ పరిహారం చేసిన కేవలం 90 నిమిషాలలోనే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. మీ సుడి తిరిగిపోతుంది. ఆకాశం నుండి ధనవర్షం కురిసినట్లుగా అకస్మాత్తుగా మీకు ధనలాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అంతేకాదు ఈరోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఎలాంటి ధన సమస్యలు ఉన్నా తీరిపోతాయి. అప్పుల బాధలు ఉన్నా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇంటికి పట్టిన పీడలు, దిష్టి దోషాలు అన్నీ పోవడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇంతకీ ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఈరోజు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే కష్టాలు పోతాయి, ఈరోజు కలబంద మొక్కతో ఏ పరిహారం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో టైప్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకేమీ అర్థం అవ్వదు. మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా మాఘమాసం అంతా స్నానం చేయలేని వారు ఒక్క మాఘ పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువులలో కానీ, బావి వద్ద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు మాసమంతా మాఘస్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంత మహాశక్తి ఈ పౌర్ణమికి ఉంది. అందుకే దీనిని మహామాఘి అని అంటారు. కనుక ఈరోజు వీలు ఉంటే సముద్ర స్నానం చేయండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువుల వద్ద కానీ, బావుల వద్ద కానీ స్నానం చేయండి. సకల దరిద్రాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కటం, గుమ్మం మీద కూర్చుని తలదువ్వటము, గుమ్మం మీద కూర్చొని పూలుమాల కట్టుకోవటము, గుమ్మం మీద కూర్చొని తినటము, గోర్లు కత్తిరించటము వంటి పనులు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు. అనవసరపు మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు పాలను మీ చేతిలో డైరెక్ట్గా ఎవ్వరికీ ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పొరపాటున ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే 7 జన్మల దరిద్రం పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజు 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకు వస్తుంది. 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్ర బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు లేదా గల్లులుప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి
పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజు కనీసం ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకోవటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన అప్పు తగ్గుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఉప్పును ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్లేదు, చిన్న గల్లులుప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ను పూజ గదిలో ఒక గంట సేపు ఉంచండి. తర్వాత ఆ ఉప్పును తీసి మీ వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. లేదా ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటాము అని అనుకునేవారు పరిహారాల కోసం దాచుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ఉప్పును వంటగదిలో పెట్టేసుకొని వంటల్లో వాడేయండి. ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది. కనుక వంటల్లో వాడుకోండి. లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటాము అంటే దాచుకోండి, తప్పేమీ లేదు. ఎలా అయినా ఈరోజు మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి, తరగని ఆస్తి వస్తుంది, సంపాదన పెరుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ పౌర్ణమి రోజున మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. మినప గుళ్ళు అనే కాదు, ఈరోజు మినుములను కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి. మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము. మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు, ఈ పౌర్ణమి రోజున కనీసం పావు కేజీ మినుములను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా పావు కేజీ, అర కేజీ, కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 100 కేజీలు, ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు శుభం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవలసిన మూడవ వస్తువు కూడా ఉంది, అదే బెల్లం. బెల్లం ఎప్పుడూ ధనాన్ని సూచిస్తుంది, ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది. అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలతో తులతూగుతారు. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే బెల్లం కుంది వచ్చేస్తుంది. ఆ బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవియే మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది. కనక వర్షం కురిపిస్తుంది. తిరగలేని రాజయోగం పడుతుంది. కోటి రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తాం. అంతేకాదు ఈరోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి జరుగుతుంది. కష్టాలు, దరిద్రాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకుల నుండి వచ్చే సువాసన అన్న కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈరోజు యాలుక్కాయలను ఇంటికి తెచ్చుకోండి. అంటే కేజీలు కేజీలు కొని తెచ్చుకోవలసిన అవసరం లేదు. 5 రూపాయల ప్యాకెట్టు, 10 రూపాయల ప్యాకెట్టు, ఇలా చిన్న చిన్న యాలుక్కాయల ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ యాలుక్కాయలు ఇంట్లో ఉన్నా పర్లేదు. ఈరోజు యాలుక్కాయలను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన ఆ యాలుక్కాయల వెంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఇలా తెచ్చుకున్న యాలుక్కాయల్లో నుండి 3 యాలుక్కాయలను తీసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి ఆ దీపంలో వేయండి. అలా వేస్తే మీ కష్టాలు పోతాయి. ఉప్పు, మినుములు, బెల్లము, యాలుక్కాయలు, మనం మొత్తం 4 వస్తువుల గురించి చెప్పుకున్నాం. ఆ 4 వస్తువులు తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఈ 4 వస్తువుల నుండి మీకు కావలసిన వస్తువులను 2 తెచ్చుకోండి, సరిపోతుంది. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకుని ధనం దూసుకు వస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి.
ఈ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈరోజు ప్రత్యేకంగా బియ్యాన్ని దానం చేస్తే మీ జాతకం మారిపోతుంది. దరిద్రాలు పోతాయి, దోషాలు పోతాయి, తిండికి బట్టకు లోటు రాదు. కనుక ఈ పౌర్ణమి రోజున బియ్యం దానం చేయండి. ఎవరికి దానం చేయాలంటే మీ ఇంటి దగ్గరలో పేదవారు ఉంటారు కదా, అంటే తినడానికి కూడా తిండి లేక బాధపడేవారు ఉంటారు కదా, అలాంటి వారికి మంచి బియ్యాన్ని ఇవ్వండి. మీ స్తోమతను బట్టి 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు లేదా ఒక బియ్యం బస్తా, ఇలా మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. పురుగులు పట్టేసిన బియ్యాన్ని, పనికిరాని బియ్యాన్ని కాకుండా మంచి బియ్యాన్ని ఇవ్వండి. ఇలా ఈరోజు బియ్యాన్ని దానం చేస్తే ఆర్థికపరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి, జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవరికీ కూడా ఎండుమిరపకాయలను, చింతపండును ఫ్రీగా ఇవ్వకండి. అప్పుగా అడిగినా, చేతి బదులుగా అడిగినా ఈరోజు ఎండుమిరపకాయలను ఎవరికీ ఇవ్వవద్దు. ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మి వెళ్ళిపోతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి, ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఎండుమిరపకాయలను, చింతపండును చేతితో ఎవరికీ ఇవ్వవద్దు. కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఇక విషయంలోనికి వస్తే నిమ్మకాయ అనేది కేవలం ఒక పండు మాత్రమే కాదు, అది సాక్షాత్తు శక్తి స్వరూపం. తాంత్రిక శాస్త్రంలో మరియు జ్యోతిష శాస్త్రంలో నిమ్మకాయకు ఉన్న ప్రాముఖ్యత అపారం. నిమ్మకాయలో ఉండే పులుపు మరియు దాని ఆకారం నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి తనలో బంధించుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే పూర్వకాలం నుండి దిష్టి తీయడానికి ఇంటికి రక్షణ కవచంగా నిమ్మకాయను వాడుతూ ఉంటారు. నిమ్మకాయను మనం దైవ ప్రసాదంగా భావిస్తాం. అందుకే అమ్మవారి పూజల్లో నిమ్మకాయల దండలు వేస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి నాడు ఈ నిమ్మకాయతో చేసే పరిహారం మీ ఇంట్లోని దరిద్రాన్ని తరిమికొట్టి మహాలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఈ పరిహారం కోసం మీరు ముందుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను, మచ్చలు లేని నిమ్మకాయను ఎంచుకోవాలి. నిమ్మకాయ తాజాగా ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే తాజా నిమ్మకాయలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 6 దాటాక ఒక నిమ్మకాయను తీసుకొని దానిని చాకుతో 4 భాగాలుగా కొయ్యాలి. అయితే ఇక్కడే మీరు ఒక జాగ్రత్త వహించాలి. ఆ నిమ్మకాయను పూర్తిగా కోసి ముక్కలు వేరు చేయకూడదు. కేవలం నిలువుగా మరియు అడ్డంగా కోసి అది ఒక విచ్చుకున్న పువ్వులాగా కనిపించేలాగా చేయాలి. అంటే అడుగు భాగం కలిసి ఉండాలి, పై భాగం మాత్రం 4 రెక్కల్లా విచ్చుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ నిమ్మకాయ మధ్యలో మనం ఉంచే వస్తువుల శక్తిని అది పీల్చుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా కోసిన నిమ్మకాయను ఒక తెల్లటి కాగితం మీద పెట్టండి. కాగితం శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయ మధ్యలో మీరు కొన్ని ముఖ్యమైన పదార్థాలను వేయాలి. మొదటిగా 1 స్పూన్ గల్లులుపును ఆ నిమ్మకాయ మధ్యలో వేయండి. ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు. అంతేకాదు ఉప్పుకు గాలిలో ఉన్న ప్రతికూలతలను, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ని లాగేసుకునే అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంది. ఉప్పు వేయటం వల్ల మీ ఇంట్లోని దరిద్రం ఆ నిమ్మకాయలోనికి ఆకర్షింపబడుతుంది. ఉప్పు వేసిన తర్వాత దాని మీద కొంచెం పసుపును చల్లండి. పసుపు మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. ఇది శుభ సూచకం మరియు క్రిమి సంహారిణి కూడా. ఆధ్యాత్మికంగా పసుపు అనేది ఆటంకాలను తొలగించి విజయ మార్గాన్ని సుగమం చేస్తుంది. పసుపు లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత అందులో కొన్ని ఆవాలను వేయండి. ఆవాలు అనేవి రాహు, కేతు దోషాలను మరియు నరదృష్టిని తొలగించడంలో మనగాళ్ళు. ఆవాల నుండి వచ్చే ఒక రకమైన ఘాటు మన చుట్టూ ఉన్న క్షుద్ర శక్తులను లేదా చెడు ఆలోచనలను తరిమి కొడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని ఆ నిమ్మకాయ మధ్యలో గుచ్చండి. లవంగం అంటేనే ఆకర్షణ శక్తికి మారుపేరు. ఇది మీకు ధనాన్ని మరియు అదృష్టాన్ని ఆకర్షించడానికి సహాయపడుతుంది. చివరిగా వీటన్నిటిపైన ఒక చిన్న కర్పూరం బిళ్ళను ఉంచండి. కర్పూరం అనేది పవిత్రతకు నిదర్శనం. అది తనను తాను కరిగించుకుంటూ వెలుగును ఇస్తుంది. ఈ కర్పూరం వెలగటం వల్ల ఆ నిమ్మకాయలో మనం ఉంచిన ఉప్పు, పసుపు, ఆవాలు మరియు లవంగాల శక్తులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా సిద్ధం చేసిన నిమ్మకాయ ఇప్పుడు ఒక శక్తివంతమైన పరిహార యాత్రగా మారుతుంది. ఈ పరిహారాన్ని నిర్వహించే పద్ధతి చాలా ముఖ్యమైనది. ఈ పనిని ఇంట్లోని ఇల్లాలు మరియు ఆమె భర్త కలిసి చేయాలి. ఇల్లాలు అంటే ఇంటికి మహాలక్ష్మి, భర్త అంటే ఇంటికి యజమాని. వీరిద్దరి శక్తి కలిసినప్పుడే ఆ ఇంటికి పూర్ణత్వం వస్తుంది. సిద్ధం చేసిన ఆ నిమ్మకాయను కాగితంతో సహా ఇల్లాలు తన 2 చేతులతో పట్టుకోవాలి. అప్పుడు ఆమె తన ఇంటి ప్రధాన ద్వారం అంటే
మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళాలి. ఆ సమయంలో భర్త అగ్గిపెట్టె తీసుకుని ఆ నిమ్మకాయ మీద ఉన్న కర్పూరం బిళ్ళను వెలిగించాలి. కర్పూరం వెలుగుతూ ఉండగా ఇల్లాలు ఆ నిమ్మకాయను పట్టుకుని తన ఇంటికి దిష్టి తీయాలి. అంటే మెయిన్ డోర్ ముందు నిలబడి గడియారం తిరిగే దిశలో 3 సార్లు, ఆ తర్వాత దానికి వ్యతిరేక దిశలో 3 సార్లు తిప్పాలి. ఆ తర్వాత పైనుండి కిందకు 3 సార్లు దిష్టి తీయాలి. ఇలా చేస్తున్నప్పుడు మనసులో మీ ఇంట్లో ఉన్న కష్టాలు, అప్పులు, బాధలు అన్నీ ఆ వెలుగులో మాడిపోవాలని బలంగా కోరుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల మీ ఇంట్లోకి ఏవైనా నెగిటివ్ శక్తులు ప్రవేశించకుండా అడ్డుకట్టబడుతుంది. ఇల్లు మొత్తము ఒక పాజిటివ్ వైబ్రేషన్తో, ఎనర్జీతో నిండిపోతుంది. దిష్టి తీయటం పూర్తయిన వెంటనే ఆ వెలుగుతున్న కర్పూరం ఉన్న నిమ్మకాయను మరియు ఆ కాగితాన్ని భర్త తన చేతిలోనికి తీసుకోవాలి. ఆయన ఆ నిమ్మకాయను తీసుకుని నేరుగా ఇంటి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయను ఎక్కడ పడేయాలి అనేది చాలా ముఖ్యం. మీరు ఉండే ఊరిలో లేదా నగరంలో 4 రోడ్లు కలిసే చౌరస్తా దగ్గరకు వెళ్ళాలి. ఒకవేళ 4 రోడ్లు కలిసే చోటు అందుబాటులో లేకపోతే 3 రోడ్లు కలిసే చోటు, అదే కూడా కుదరకపోతే కనీసం 2 రోడ్లు కలిసే చోటైనా సరే ఆ నిమ్మకాయను కాగితంలో సహా అక్కడ పడేయాలి. ఇలా రోడ్లు కలిసే చోట ఎందుకు పడేయాలి అంటే అక్కడ అనేక దిక్కుల నుండి గాలి మరియు శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. మీ ఇంటి నుండి తీసివేసిన నెగిటివ్ ఎనర్జీని అక్కడ వదిలివేయటం వల్ల అది ఏ దిక్కు నుండి వచ్చిందో ఆ దిక్కుకే తిరిగి వెళ్ళిపోతుంది లేదా గాలిలో కలిసిపోతుంది. అది మళ్ళీ మీ ఇంటి వైపు చూడదు. నిమ్మకాయను అక్కడ పడేసిన తర్వాత మీరు ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. నిమ్మకాయ పడేసిన తర్వాత మీరు అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి చూడటం అంటే ఆ వదిలేసిన నెగిటివ్ ఎనర్జీని మళ్ళీ ఆహ్వానించటం అని అర్థం. కాబట్టి నిశ్శబ్దంగా ఏకాగ్రతతో వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే లోపలికి వెళ్లకుండా బయట కాళ్ళు చేతులు కడుక్కుని ఆ తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ పరిహారం చేసిన 90 నిమిషాల వ్యవధిలోనే మీ జీవితంలో ఒక వింతైన మార్పు మొదలవుతుంది. మీ మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. ఆర్థికంగా మీకు రావలసిన డబ్బు గురించి ఏదైనా శుభవార్త వినటం లేదా మీ వ్యాపారంలో ఒక మంచి డీల్ కుదరటం వంటివి జరగవచ్చు. ధనవర్షం కురవటం అంటే ఆకాశం నుండి నోట్ల కట్టలు పడటం కాదు. మీ కష్టానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి డబ్బు మీ దగ్గరకు సజావుగా రావటం, అప్పులు తీర్చడానికి మీకు మార్గాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన దరిద్రం వదిలిపోయి అదృష్టం మీ వెంటే నడుస్తుంది. ఈ మాఘ పౌర్ణమి పవర్ఫుల్ కావడానికి కారణం ఈ రోజున ఉండే గ్రహాల స్థితి. చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి మన మనసులో ఉన్న సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఈ నిమ్మకాయ పరిహారంలో మనం వాడిన ప్రతి పదార్థం మన పూర్వీకులు ఎంతో రీసెర్చ్ చేసి చెప్పినవి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తే పసుపు ప్రొజెక్ట్ చేస్తుంది. ఆవాలు దిష్టిని పోగొడితే లవంగం అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. కర్పూరం వీటన్నిటిని శుద్ధి చేసి దైవత్వానికి కలుపుతుంది. చాలామందికి ఒక సందేహం రావచ్చు, మాఘ పౌర్ణమి రోజునే ఎందుకు చెయ్యాలి అని. పౌర్ణమి అంటేనే పూర్ణత్వం. మన జీవితంలో ఏది తక్కువగా ఉన్నా అది పూర్తి కావాలని కోరుకునే సమయం. మాఘమాసంలో నదీ స్నానాలు చేయటం వల్ల ఎంత పుణ్యం వస్తుందో ఈ పౌర్ణమి నాడు ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల అంతటి ఫలితం వస్తుంది. రాబోయే పౌర్ణమి చాలా అరుదైనది. ఈ రోజున మీరు చేసే ఈ నిమ్మకాయ తంత్రం మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంలా మారుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదా వృద్ధులు ఉన్నా వారికి ఉన్న దిష్టి దోషాలు కూడా దీనితో పోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా అవి తొలగిపోయి అనురాగం పెరుగుతుంది. ధన సమస్యలు తీరిపోవటంతో ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. ఏ పరిహారమైనా సరే నమ్మకం లేకపోతే అది కేవలం ఒక పనిగానే మిగిలిపోతుంది. కానీ నేను చేస్తున్నాను, నా కష్టాలు తీరిపోతాయి అనే దృఢ సంకల్పంతో చేస్తే ఆ నిమ్మకాయ ఒక బ్రహ్మ అస్త్రంలా పనిచేస్తుంది. ఆ 9 నిమిషాల సమయం అనేది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. మాఘ పౌర్ణమి రోజున ఆకాశంలో చంద్రుణ్ణి ఒక్కసారి చూసి నమస్కరించుకొని ఈ పరిహారం మొదలుపెట్టండి. మీ ఇంట్లోని దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి నవ్వుతూ ప్రవేశిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఈ అద్భుతమైన పరిహారాన్ని మీ వరకు మాత్రమే ఉంచుకోకుండా మీ ఆత్మీయులకు, మిత్రులకు కూడా తెలియజేయండి. ఎందుకంటే మనం ఒకరికి మేలు చేస్తే ఆ భగవంతుడు మనకు 1000 రెట్లు మేలు చేస్తాడు. ఈ పద్ధతిలో నిమ్మకాయను పడేసిన తర్వాత మీరు ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది అక్కడ పడేయటం వల్ల
ఇతరులకు ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచించకండి. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియ మాత్రమే. రోడ్డు మీద పడేయటం వల్ల ఆ శక్తి ప్రకృతిలో కలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ తేలికపాటి పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. డబ్బే డబ్బు. మీరు చేయబోయే ఈ కలబంద పరిహారం మీ తలరాతనే మార్చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలోనూ మరియు ఆధ్యాత్మికంగానూ కలబంద మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా ముక్కోటి దేవతల నిలయంగా కలబంద మొక్కను మనం పూజిస్తాం. అలాంటి కలబంద మొక్కతో ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రము, కష్టాలు, అప్పుల బాధలు అన్నీ పటాపంచలైపోతాయి. ముఖ్యంగా మీ సుడి తిరిగిపోతుంది. కోరినంత డబ్బు మీ సొంతమవుతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమికి ఉన్న శక్తి అలాంటిది. అసలు మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఎంత సంపాదించినా ఎందుకు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలటం లేదు? ఇంట్లో ఎందుకు ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నాయి అని మీరు బాధపడుతూ ఉన్నారా? అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం నర దృష్టి మరియు నరఘోష. నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా. అలాగే ఈ నరదృష్టి మీ కుటుంబం మీద, మీ వ్యాపారం మీద పడితే మీరు ఎంత ఎత్తుకు ఎదగాలని ప్రయత్నించినా అది మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. అలాంటి భయంకరమైన దృష్టి దోషాలను, ఈతి బాధలను తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కలబంద పరిహారం చేసుకోవాలి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు కలబందతో ఏం చేయాలి, ఏం చేస్తే ధనానికి లోటు రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసిన తర్వాత మొదటిగా ఒక మంచి కలబంద మొక్కను సేకరించుకోవాలి. అది చిన్నదైనా పర్వాలేదు, వేర్లతో సహా ఉంటే మరీ మంచిది. లేదా ఒక పెద్ద కలబంద ఆకు అయినా సరే తీసుకోండి. అయితే మొక్కను తీసుకునేటప్పుడు చెట్టుకు నమస్కారం చేసుకుని నా కష్టాలన్నీ తొలగిపోవాలి అని మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని మొక్కను ఇంటికి తీసుకురండి. మన పెద్దలు ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయమంటారు. అలాగే ఈ మొక్కను కూడా ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసిన నీటితో ఈ మొక్కను లేదా ఆకును సాంప్రదాయబద్ధంగా శుద్ధి చేయండి. పసుపు అనేది శుభానికి చిహ్నం మరియు దానికి క్రిమినాశక శక్తి కూడా ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఆ మొక్కకు ఉన్న జీవశక్తి మరింత పెరుగుతుంది మరియు దానికి ఉన్న సాధారణ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు పరిహార ప్రక్రియలో ముఖ్యమైన ఘట్టం మొదలవుతుంది. ఒక కొత్త ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఎరుపు రంగు శక్తికి, విజయానికి ప్రతీక. ముఖ్యంగా అమ్మవారికి ఈ రంగు అంటే ఎంతో ఇష్టం. ఈ ఎర్రటి వస్త్రంలో మీరు శుద్ధి చేసి పెట్టుకున్న కలబంద మొక్కను లేదా ఆకును జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు అసలైన తతంగం మొదలవుతుంది. ఈ కలబంద మీద ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వేయాలి. ఇవే మనకు ఉన్న నర దృష్టిని, ప్రతికూల శక్తిని ఆకర్షించుకుంటాయి. మొదటిగా ఆ కలబంద మీద 9 వేపాకులను వేయండి. మన సాంప్రదాయంలో వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేప ఆకులు క్రిమికీటకాలను ఎలాగైతే చంపుతాయో అలాగే మన చుట్టూ ఉన్న చెడు శక్తిని, నెగిటివ్ వైబ్రేషన్ను కూడా నాశనం చేస్తాయి. కనుక వేప ఆకులు వేసి ఆ తర్వాత ఒక 7 మిరియాలు తీసుకోండి. తాంత్రిక పరిహారాల్లో మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. శత్రువుల నుంచి వచ్చే చెడు చూపును, అసూయను ఇవి సమర్థవంతంగా తిప్పికొడతాయి. కనుక 7 మిరియాలను కూడా ఆ కలబంద మీద వేయండి. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు దిష్టిదోష నివారణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లో ఉన్న చెడును బయటికి పంపటంలో ఆవాల పాత్ర చాలా కీలకం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక వీటితో పాటుగా కొద్దిగా గల్లులుప్పు వేయండి. గల్లుప్పు గురించి మనందరికీ తెలిసిందే. ఇది నెగిటివ్ ఎనర్జీని గుంజుకోవటంలో నెంబర్ 1. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలకు, అనారోగ్య సమస్యలకు కారణమైన చెడు తరంగాలను ఈ ఉప్పు తనలోనికి లాగేసుకుంటుంది. కనుక పిడిగడు ఉప్పు వేసి ఆ పైన చిటికెడు పసుపు మరియు కుంకుమ వేయండి. పసుపు, కుంకుమలు శుభానికి సూచికలు, లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయి. ఇలా ఈ వస్తువులన్నీ అంటే కలబంద, వేపాకులు, మిరియాలు, ఆవాలు, గల్లులుప్పు, పసుపు, కుంకుమ అన్నీ ఆ ఎర్రటి వస్త్రంలో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టండి. ఈ మూట ఇప్పుడు ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఇలా తయారైన ఈ మూటను మీ పూజా గదిలో లేదా దేవుడి పటాల ముందు పెట్టి దానికి సాంబ్రాణి ధూపం లేదా అగరబత్తీల ధూపం చూపించండి.
ధూపం వేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుని నాకు ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి, నా కుటుంబం మీద పడిన నరదృష్టి పోవాలి, శత్రువుల పీడ విరగడవ్వాలి, మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉండాలి అని గట్టిగా కోరుకోండి. మీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా ఉంటుంది. ఇలా ధూపం చూపించిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎవరికంటా పడిన ప్రదేశంలో లేదా ఏదైనా ఒక గదిలో ఒక మూల పెట్టండి. దీన్ని బీరువాలో మాత్రం పెట్టకూడదు. కేవలం ఏదైనా గదిలో ఒక పక్కన ఎవరికీ అడ్డు రాకుండా పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని 48 గంటల పాటు అంటే 2 రోజుల పాటు కదిలించకుండా అలాగే వదిలివేయాలి. ఈ 48 గంటల సమయం చాలా కీలకం. ఈ సమయంలో ఆ మూటలో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని, నరఘోషను, దుష్ట శక్తులను అయస్కాంతంలా ఆకర్షించుకుంటాయి. ఎలాగైతే స్పాంజీ నీటిని పీల్చుకుంటుందో అలాగే ఈ కలబంద మూట మీ ఇంట్లోని దరిద్రాన్ని పీల్చేస్తుంది. 48 గంటలు పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటికి దగ్గరలో ఉన్న పారే నీటిలో అంటే నదిలో, కాలువలో వేయండి. పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో లేదా చెరువులో అయినా వేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు మరియు చెత్తబుట్టలో వేయకూడదు. అందరూ నడిచే చోట కూడా వేయకూడదు. పారే నీటిలో వేయటమే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే నీటి ప్రవాహంతో పాటు మీ కష్టాలు కూడా కొట్టుకుపోతాయి. ఇలా ఈ పౌర్ణమి రోజున కనుక మీరు శ్రద్ధగా ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోతుంది. నరదృష్టి, నరఘోష అన్నీ పటాపంచలవుతాయి. చాలామంది ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో చిల్లుగవ్వ కూడా మిగలదు. అలాంటి వారికి ఈ పరిహారం ఒక సంజీవిని లాంటిది. దీనివల్ల ధనలాభం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతో సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ప్రశాంతత చేకూరుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లేదా వ్యాపారంలో నష్టాలు చూస్తూ ఉన్నారో వారు ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన మార్పులను చూస్తారు. ఇది మన పూర్వీకులు ఆచరించిన చాలా శక్తివంతమైన పద్ధతి. కాబట్టి పూర్తి నమ్మకంతో చేయండి. ఈ పరిహారానికి మనం వాడిన ప్రతి ఒక్క వస్తువు కలబంద, వేపాకు, మిరియాలు, ఆవాలు, గలులుపు ఇవన్నీ కూడా ఎంతో విశేషమైన ప్రాకృతిక శక్తి కలిగినవి. వీటి కలయికతో ఏర్పడే శక్తి మీ ఇంటిని ఒక అదృశ్య రక్షణ కవచంలా కాపాడుతుంది. కాబట్టి అందరూ ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా ఆచరించి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక కొత్త కలబంద మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ముందు లేదా గుమ్మానికి ఎదురుగా లేదా కుండీలో నాటుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు కలబంద మొక్కను ఇంటి దగ్గర నాటుకోవడానికి చాలా మంచి రోజు. కలబంద మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మొక్క గాలిలోని విష పదార్థాలను ఎలాగైతే శుద్ధి చేస్తుందో అలాగే మన ఇంటిపై పడే చెడు చూపులను కూడా తిప్పికొడుతుంది. అందుకే పూర్వీకులు ప్రతి ఇంటి ముందు కలబందను వేలాడి తీసేవారు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ఈ మొక్కను నాటడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ ఆర్థిక పరిస్థితి అంత బాగుంటుంది అని ఒక నమ్మకం. ఒకవేళ మీరు పెట్టిన మొక్క ఎండిపోతే వెంటనే దాన్ని తీసేసి వేరే మొక్కను పెట్టండి. ఎందుకంటే అది మీ ఇంటికి రాబోయే కీడును తనపైకి తీసుకుని ఎండిపోతుంది అనే అర్థం చేసుకోవాలి. అంతేకాదు పౌర్ణమి రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు. ఆ రోజు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన మనసులో కూడా ఆందోళనలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రోజున ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంట్లో పెద్దలను దూషించటము, ఆడవారిని ఏడిపించటం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. పౌర్ణమి రోజున శృంగారానికి దూరంగా ఉండటం మంచిది అని శాస్త్రం చెప్తోంది. అలాగే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టకుండా చీకటిగా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల పౌర్ణమి యొక్క పూర్తి శక్తిని మనం పొందవచ్చు. ఈ పౌర్ణమి నాడు ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.